సాకేత్ మైథిలీల శోభనం జరిగిందో లేదో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూలై 24 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సాకేత్ శోభనం చెడిపోయింది, ఇక మైథిలి రాదు అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అప్పుడే సౌదామిని మైథిలిని పాల గ్లాసు ఇచ్చి సాకేత్ గదిలోకి పంపిస్తూ, నువ్వు ఎలాగైనా సరే సాకేత్ని నీ కొంగుకు చుట్టుకుంటావో ఏం చేస్తావో కూడా నాకు అనవసరం. నువ్వంటే మాత్రం వాడు పడి చచ్చిపోవాలి, అలా నువ్వే చేయాలి. వాడికి ధరణి గుర్తు రాకుండా చేయమని చెప్పి ఆల్ ద బెస్ట్ అని చెప్పి శోభనం గదిలోకి పంపిస్తుంది. అయితే శోభనం గదిలోకి వచ్చిన మైథిలిని చూసి సాకేత్ షాక్ అవుతాడు. నువ్వెలా వచ్చావు అంటాడు. అత్తయ్య ఎంతో కష్టపడి ముహూర్తం పెట్టింది, రాకపోతే ఎలా బాగుంటుందో నువ్వే చెప్పు అని మైథిలి అంటుంది. అంటే నీ తల్లి మీద నీకు ప్రేమే లేదు కదా? శోభనం కోసం మీ అమ్మని ఎవరో కిడ్నాప్ చేసినా కూడా మర్చిపోతావా, వదిలేస్తావా అంటాడు. మరి అంత ఆవేశపడకు, మా అమ్మని నేను కాపాడుకుని మా నాన్నకి అప్పచెప్పే వచ్చాను అని మైథిలి అంటుంది. ఇంత తక్కువ సమయంలో ఇదంతా ఎలా చేశావే, నువ్వు మామూలు దానివి కాదంటాడు సాకేత్. అందుకే కదా నిన్ను సాధించుకున్నాను అని మైథిలి అంటుంది. ఇక సాకేత్ శోభనం జరగకుండా ఉండడానికి కాలికి గొలుసులు కట్టుకుంటాడు. నువ్వెన్ని చేసినా శోభనం ఆగదు, సంకెళ్ళు తెంచైనా సరే సంసారం మొదలు పెడతానని మైథిలి అంటుంది. సాకేత్ అటువైపుకు తిరిగి పడుకుంటాడు. మొత్తానికి శోభనం ఆగిపోతుంది. మరో సీన్లో జయంతికి సడన్గా మెలకు వస్తుంది. కిడ్నాప్ జరిగిన విషయం అంతా గుర్తు చేసుకుని ఉలిక్కిపడి లెగిసి నాగేంద్రని పిలుస్తుంది. నన్నెవరో కిడ్నాప్ చేశారు అంటుంది. ఎవరో దొంగ వెధవలు అయ్యుంటారులే, నీకేమీ కాలేదు, నువ్వు కంగారు పడకని నాగేంద్ర అంటాడు. నా మెడలో బంగారం కూడా అలాగే ఉంది, దొంగ వెధవలైతే బంగారం ఎత్తుకుపోవాలిగా అని జయంతి అంటుంది. ఇక సూరి కూడా అవును, దొంగలు బంగారం ఎత్తుకెళ్లకుండా ఎలా వదిలేస్తారు అని అంటాడు. కొంతమంది మంచి దొంగలు కూడా ఉంటారులేరా అని నాగేంద్ర అంటాడు. కూరగాయలు దొంగతనానికి వచ్చారేమో అని నాగేంద్ర అంటూ ఉంటే, కూరగాయలు ఎందుకు దొంగతనం చేస్తారు అని సూరి జయంతి ఇద్దరూ కూడా అంటారు. వాళ్ళు కూరగాయల కోసం వచ్చారో దేనికోసం వచ్చారో అని జయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు సూరి అందుకుని, మన మీద పగలు ప్రతీకారాలు ఉన్న వాళ్ళెవరో ఈ పని చేసుంటారు అని అంటాడు. మనకు అటువంటి శత్రువులు ఎవరూ లేరు అంటాడు నాగేంద్ర. ఏమో నాకేదో డౌట్గా ఉందని జయంతి అనడంతో ఇక సూరిని నాగేంద్ర తిట్టేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని లోపలికి పంపించేస్తాడు. ఇక నాగేంద్ర జయంతితో మాట్లాడుతూ, నువ్వు క్షేమంగా బయటకు వచ్చావు కదా, అది చాలు, ఇక మిగిలిన విషయాలు మర్చిపో అంటాడు. అది కాదు, నేను అక్కడ పడిపోతే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడికేసింది ఎవరు అని అడుగుతుంది. అంటే నువ్వు స్పృహ తప్పి పడిపోయినప్పుడు నేను అటువైపే వస్తున్నాను, నేను దగ్గరకు వచ్చేసరికి ఆ దొంగలేమో పారిపోయారు, నిన్ను నేను తీసుకొచ్చి ఇలా మంచం మీద పడుకోపెట్టాను, సరే ఇక రెస్ట్ తీసుకో అని నాగేంద్ర అంటూ ఉంటే, బారెడు పొద్దు అయింది, ఎన్ని పనులుంటాయి, రెస్ట్ తీసుకోవడం ఏంటి అని పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది జయంతి. మరో సీన్లో సౌదామిని సాకేత్ మైథిలిల రూమ్ డోర్ కొడుతూ సాకేత్ మైథిలి అని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మైథిలికి స్పృహ వచ్చి లెగిచి సాకేత్ని లేపుతుంది. మన మధ్య శోభనం జరగలేదన్న విషయం బయట పడకూడదని సాకేత్ మైథిలితో అంటాడు. సాకేత్ తన కాలికి గొలుసులు కట్టుకోవడంతో ఆ తాళం నోట్లో పెట్టేసుకుని అనుకోకుండా మింగేస్తాడు. అయితే అయ్యో గొలుసులకి తాళం తీయాలి ఎలా అని సాకేత్ అంటే, మరి నువ్వే కదా నోట్లో పెట్టుకున్నావు, అది కడుపులోకి వెళ్ళిపోయిందిగా అని మైథిలి అంటుంది. మన మధ్య శోభనం జరగలేదన్న విషయం బయట పడకూడదు అని సాకేత్ మైథిలితో అంటాడు. అంటే మన శోభనం గురించే మర్చిపోమంటున్నావా అని మైథిలి అంటే, నా పర్మిషన్ లేకుండా శోభనం అవుతుందా, అది ప్రేమతో జరుగుతుందా, నువ్వు కోరుకునేది ఇదేనా అని సాకేత్ అంటాడు. నేనేదో సరదాకి నీ మీద పడ్డాను గాని శోభనం కోసం పడి చచ్చిపోవట్లేదని, ప్రేమ లేని కలయిక ఎప్పుడూ సంపూర్ణం కాదు, ఆ విషయం నాకు కూడా తెలుసు అని మైథిలి అంటుంది. ఏదో ఒకరోజు నువ్వు నన్ను ప్రేమించేలా నేను చేసుకుంటాను, చిన్నప్పటి మన ప్రేమని నీకు గుర్తు వచ్చేలా నేను చేస్తాను అంటుంది మైథిలి. ఇలాంటి పగటి కలలు కనడం మానేసి ముందు డోర్ తీ, అమ్మ డోరు కొడుతుంది, మన మధ్య మొత్తం జరిగిపోయిందనే నువ్వు నాకు చెప్పాలని ఇక సాకేత్ బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటాడు. సౌదామిని లోపలికొచ్చి సాకేత్ ఎక్కడున్నాడని అడిగితే బాత్రూంలో ఉన్నాడు అని చెప్తుంది మైథిలి.
ఇంతకీ రాత్రి సవ్యంగా జరిగిందా అని సౌదామిని అడిగితే, మీరు అనుకుంటున్నట్లు ఏం జరగాలో అదంతా జరిగిందని మైథిలి సౌదామినితో అంటుంది. ఇప్పుడు నా కోడలు అనిపించుకున్నావు. ఇక నుంచి వాడు నీ చుట్టూనే తిరిగి నీ కొంగు పట్టుకుని తిరగాలి. ఇక నుంచి ధరణి అనే మాట వాడి నోటి వెంట రాకూడదు అని సౌదామిని అంటూ ఉంటే, బాత్రూంలో ఉన్న సాకేత్ నీ ఎదురుగా ఉన్న ధరణితోనే దాని పేరు ఎత్తకూడదని చెప్తున్నావేంటమ్మా అని అనుకుంటూ ఉంటాడు. ఇక మైథిలి ఆయన ధరణిని పూర్తిగా మర్చిపోయేలా చేసే బాధ్యత నాది అంటుంది. సరే, మీ ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతాను, తొందరగా రండని సౌదామిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సాకేత్ బయటికి రాగానే, ఇప్పుడు శోభనం గురించి తప్పించుకున్నావు కానీ నా చేతి నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. ఏదో ఒకరోజు నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించడం మొదలు పెడతావు. నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకోవడము మొదలు పెడతావు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తానని మైథిలి సాకేత్తో అంటూ ఉంటే, అదెప్పటికీ జరగదు. అనవసరంగా ఆశలు పెంచుకోకని సాకేత్ అంటాడు. ఈ గొలుసులు ఎలా విప్పాలి అని సాకేత్ టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వే కదా వేసుకుని తాళం కూడా లాక్ చేశావు, ఆ పాటలేదో నువ్వే పడు అని మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ఇలా పూర్తవుతుంది. ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.